గైస్ విలేజ్ అయితే దొరికేసింది చూడండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. అది బిట్టంగా ఒక న్యూ మోడ్. సో దాని పేరే బెటర్ ఆన్ బెడ్ రాక్. సో ఇదైతే ఒక సర్వైవల్ సిరీస్ గైస్ మన ఛానల్ ఇప్పుడు కొత్తది. సో ఒక న్యూది యానిమేషన్ మోడ్ బిట్టంగా వేసిన గైస్, మంచిగా ఉందో లేదో చెప్పండి. దానికి ముందు నేను కొన్ని సెట్టింగ్స్ చేసేసుకుంటా. సో గైస్ ఇప్పుడైతే ఆడ ఎన్ని డేస్ ప్లే చేసినో బిట్టంగా కనిపిస్తుంది గైస్. పక్కన కోఆర్డినేట్స్ ఇంకా ఎన్ని డేస్ ప్లే చేసినా కనిపిస్తుంది. సో ఇది ట్రీస్ లేవా? ఆడుంది ట్రీ. సో ఆడుంది ట్రీ, మనం ఆడికి పోయి తెచ్చుకోవాలి ట్రీ ఇప్పుడు. సో నేనైతే కంట్రోలర్తో ఆడుతున్నా, మీకైతే మంచిగా కనిపించాలని. బటన్స్ ఉంటే చూడనీకి నాకే మంచిగా కనిపించాయి కాబట్టి నేను కంట్రోలర్తో ఆడుతున్నా. సో ఇంకా నాకు అంత మంచిగా రాలేదు గైస్ కంట్రోలర్తో ఆడడానికి. జర అట్లా అంటే న్యూ బండ్లం కానీ ఏదో న్యూబ్లో సగం. సో దెబ్బ కొట్టేసుకున్నాం వీటిని. సో చూడండి గైస్, ఈ యానిమేషన్తో మనం చెట్టు తిరగొడుతున్నాము. ఉంది. సో లాగ్ని ఎట్లా పట్టుకొని చూడండి గైస్. 3D వచ్చేసి అన్నీ ఇప్పుడు. సో మోడ్ పేరు కొంతమందికి తెలిసిపోయింది వచ్చి చూడంగానే. సో అదైతే కామెంట్ చేసేయండి మోడ్ పేరు ఏందో. సో నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తా ఈ యానిమేషన్ మోడ్ని మోడ్ పేరు చెప్తా. సో ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకుందాం. సో నేను వుడెన్ టూల్స్ తయారు చేసుకొని సీదా విలేజ్ దొరకనుకుంటా గైస్. మరి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది గైస్. సో ఇప్పుడైతే నేను గైస్ అప్పుడు స్టార్టింగ్లో నేను కంట్రోల్ పెట్టుకుని ఆడుతున్నప్పుడు యూఐ అంతా మంచిగా కనిపిస్తలేదు. ఇప్పుడు నేను సెట్టింగ్ చేసి మంచిగా చేసిన. సో ఇక్కడ సైడ్ వెళ్ళిపోదాం మనం. సో దీని యానిమేషన్ చూడండి గైస్, వాడుతూ కొడుతుంటే ఎట్టుంటుందో. యా సో యానిమేషన్ ఘోరంగా ఉంది గైస్, ముంగటికించని చూడండి. సో బెటర్ ఆన్ బెడ్ రాక్ మోడ్ బిట్టంగా యాడ్ అయింది గైస్. అరే మనం క్విస్ట్ ఎందుకు ఓపెన్ చేయలేము మేము? సో క్విస్ట్ పెట్టుకోనికి క్విస్ట్ ఆన్ చేసుకొని అసలు మనం వుడ్ కలెక్ట్ చేసేది ఉండే. ఇప్పుడు ఆన్ చేసేసుకుందాం ఫస్ట్ క్విస్ట్. మళ్ళీ మనం ఎట్లా వుడ్ తీసుకోవాల్సిందే. స్టార్ట్ క్విస్ట్. సో క్విస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఫస్ట్ వుడ్ అరే కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచే తీసుకొని పెట్టుకున్నాను కదా గైస్. సో క్విస్ట్ అయితే మనకి కొన్ని రివార్డ్స్ వస్తాయి కదా, అవి తీసుకోవాలి కదా. సో నాకు కొంచెం తెలుసు గైస్ ఈ మోడ్ గురించి అయితే. క్లైమ్ స్టిక్స్ ఇస్తుంది కొన్ని, ఇంకా మనకి ఎక్స్పీ ఇస్తుంది. మరి షీప్స్ ఉన్నాయి కదా, షీప్స్ అన్ని కిల్ చేసుకుందాం. అప్పటిదాకా ఊళ్ళు దొరికితే మనం క్రాఫ్టింగ్ టేబుల్ అని తయారు చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ అంటారు బెడ్. సో దాని హెల్త్ బిట్ అని చూపిస్తుంది గైస్ పైన. బెటర్ అండ్ బెడ్ రాక్ మోడ్ వల్ల మనకి పైన అన్నీ చూపిస్తుంది డీటెయిల్స్. సో చూడండి, దీని మీద పోతప్పుడు దీని మీద నా ఐరన్ పెడితే చూపించండి. చూడండి 4 హార్ట్స్ అంట. ఒక షాట్ పెట్టిన ఎన్ని హార్ట్స్ ఇప్పుడు ఉడుతుంది. సో చచ్చిపోయింది కదా. సో దీని బదులు పెట్టేసుకొని తినేద్దాం. సో తినే యానిమేషన్ పెట్టండి చేంజ్ గైస్. చూడండి అయిపోయింది, ఎంతో అంత తినేసినాం. సో కొత్త రకం ఫ్లవర్స్ ఉన్నాయి గైస్. ఇప్పుడు క్యారెట్స్ ఇష్టంలో కావాలి పెరిగిపోతున్నాయి గైస్. వైల్డ్ క్యారెట్స్ అంట, పనికోసం తీసేసుకుందాం. గైస్ విలేజ్ అయితే దొరికేసింది చూడండి. అమ్మ బాబోయ్, ఈ విలేజ్ దొరకడానికి 1 డే పడ్డది గైస్. డేస్ ప్లేట్ చూడండి. సో మధ్యలో నాకైతే అక్కడ సైడ్ ఒకటి అది దొరికింది గైస్. ఆడ మార్నింగ్ ఒకటి స్ట్రక్చర్ టైప్ దొరికింది.
అందులోనే బెడ్ దొరికింది. నేను అందులోనే వండుకుని ఆడ క్రిప్ప తిరుగుతుంది చూడండి. ఆడేదో ఉంది గైస్, వీడేదో ఉంది. క్యాటో షీపో ఉన్నట్టు గైస్ పోనీయండి. సో ఫస్ట్ అయితే మనం విలేజ్లోకి పోయి ఒక జాగల బ్లాక్ స్మిత్ ఉన్నాడా ఈ విలేజ్లో. సో మనకి మెయిన్ బ్లాక్ స్మిత్ కావాలి. సో ఇలా విలేజర్లకు బిట్టంగా వేరే వేరే యానిమేషన్లు ఉంటాయి. బాబోయ్ విలేజ్ దొరికేసింది గైస్. ఇదే మన ఖుషి ఖుషి విలేజ్. ఈ ఇల్లు అయితే పెట్టేసుకుందాం గైస్ మనకైతే ఇప్పటికి. ఇప్పుడు నేను ఇంట్లో కబ్జా చేసేసుకుంటా. ఫస్ట్ ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేద్దాం. ఈడ సో ఒక బెడ్, ఇంకేం లేవు గైస్. యాడ్ బ్లాక్ ఫైనస్ బిట్ట మనకు సెట్ అయిపోయింది ఇలానే. సో ఈడైతే మనం ఒక చెస్ట్ తెచ్చి పెట్టుకుందాం. దానికి ముందు మన దగ్గర టూల్సే లేవు. టూల్స్ వేసుకుందాం. ఈడ ఏదైనా చెట్లు ఉన్నాయా? పాయింట్ సెట్ చేయలే గాయస్ నేను. పాయింట్ సెట్. సో ఈ విలేజ్ని అయితే కొంచెం లూట్ చేద్దాం. సో ఈ పంటని ఇరగొట్టేసుకుంటా. సో ఈ పంట అంతా మనకే. ఇలా విలేజర్ ఎంత మంచిగా ఉన్నారు గాయస్. సో చూడండి కళ్ళతో చూస్తున్నారు మనని. ఓ నెమరాలు పట్టుకుంటు చేతిలో, సేమ్ యానిమేషన్ టైప్. సో మధ్యలో ఇవన్నీ చూడండి గైస్, ఇక్కడ క్యారెట్లు ఉన్నాయి. ఆ క్యారెట్లు తినుకుంటా నేను ఇంతసేపు ఉన్నా. సో ఇప్పుడైతే మనం ఈ క్యారెట్లు తిందాం. వైల్డ్ క్యారెట్స్ ఇవి తినేసి అయితే నేను కొంచెం నా ఫుడ్ బార్ పెంచుకుంటా. హెల్త్ బీటం పెరుగుతుంది అట్లనే. నేను ఫస్ట్ అయితే వుడ్ కలెక్ట్ చేసుకొని కొంచెం టూల్స్ తయారు చేసుకోవాలి గైస్. సో అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో అయితే మనం విలేజ్ దూరం చేసినాం. సో ఈ వీడియోలో బ్లాక్ స్మిత్ చూడండి లూట్ చేసేద్దాం ఈ వీడియోని. బ్లాక్ స్మిత్ యాడ్ ఫర్నెస్ ఇచ్చేసి మనకి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ నాకు ఇయ్యనికి ఫర్నెస్. సో గైస్ లూట్ అయితే చేసేద్దాం. మస్తు లూట్ దొరికేసింది ఐసింది దగ్గరించాలి. సో బ్రెడ్ ఉంది దగ్గర, 2 బ్రెడ్స్. ఓ ఐరన్ చెస్ట్ ప్లేట్. ఆబ్సిడియన్ ఉంది గైస్. సో అలాగే మీకు ఒకటి చూపించాలి గైస్ నేనైతే. అదైతే మీకు డబ్బున చూపించేస్తా. సో గైస్ ఇందులో బ్యాక్ ప్యాక్స్ బిట్టం ఉంటాయి, మీకు తెలియకపోతే చెప్పేస్తాను ఇప్పుడే. సో ఇప్పుడు చెస్ట్ బిట్టం ఇరగొట్టేసుకుందాం. ఏ మొదలు పెట్టదు అసలు కింద దగ్గర. సో గైస్ ఈడైతే ఒకటి న్యూది నాకు ఒక స్ట్రక్చర్ కనిపించింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే దాన్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను చూపిస్తాను ఆగండి. టవర్ లెక్క ఉంటుంది. నేను ఎన్నిచల్లో వచ్చినప్పుడు కనిపించింది నాకు. ఇల్లు ఉంది గైస్, అది పెద్ద ఉంది.
కానీ అది చాలా పెద్దగా ఉండే కదా టవర్ అయితే. ఆ టవర్ని నేను ఎక్స్ప్లోర్ చేద్దామని పడ్డది నాకు. నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చూపిస్తాను గైస్, ఇప్పుడు కనిపిస్తలేదు. సో ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మొత్తం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకొక పార్ట్ కావాలంటే మీరు #part 2 అని కామెంట్ చేసేసేయండి. దీనిదైతే నెక్స్ట్ పార్ట్ వచ్చేసేస్తుంది. సో బాయ్ బాయ్.